యుద్ధం జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య. బంగారం ధర పెరగాలి అని అందరూ అనుకున్నారు మొదట్లో. యుద్ధం మొదలైంది. ఇక బంగారం కొనుక్కుందామని కొనుక్కున్నారు చాలామంది. యాహ్! అంటే బంగారం ధర పెరుగుతదేమో అని. చూస్తేనేమో తగ్గుతుంది. అసలు ఏంటి సార్? మామూలుగా అయితే వరల్డ్ వైడ్‌గా ఏదైనా అన్‌సర్టెనిటీ బీనిందనుకోండి. ఆ అన్‌సర్టెనిటీకి గోల్డ్, సిల్వర్‌లేమో ముందుకు పోతా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ ఏమో డౌన్ అవుతా ఉంటాయి. అది నార్మల్ సినారియోలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మధ్యలో గోల్డ్, సిల్వర్ వరల్డ్ వైడ్‌గా ఏ కమోడిటీస్ అయినా సరే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేది డాలర్‌లో అనమాట. కానీ డాలర్ స్ట్రాంగ్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఇవి తగ్గిపోతాయనమాట. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అయితే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి కదా! హ్మ్. అందుకని ఈసారి ఏమైందంటే డాలరు 95 దగ్గర నుంచి దగ్గర దగ్గర రూ. 100కి మూవ్ అయింది హ్మ్. డాలరు. అంటే డాలర్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. హ్మ్. దానికి తోడు ఏందంటే వరల్డ్ వైడ్‌గా ఈ క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ లిక్విడిటీ స్క్వీజ్ వల్ల ఏందంటే ఈ లాస్‌ని కవర్ చేయడం కోసం ఏ అసెట్ ఉంటే ఆ అసెట్ అమ్ముకోవడం బిగించేశారు. దాంతోటి లిక్విడిటీ ఇష్యూస్ వల్ల మంచి లాభాలతో ఉన్నోళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఉద్దేశంతోటి అంటే గోల్డ్, సిల్వర్ నమ్మేస్తున్నారు. రెండోది డాలర్ రేట్ స్ట్రాంగ్ అవ్వటం వల్ల గోల్డ్ రేట్ ఇంత వర్త్ ఎక్కువ మంచి రేట్ వచ్చింది కాబట్టి తర్వాత కొనుక్కోవచ్చులన్నట్టు అమ్మేయటం బిగించేశారు. అట్లా వరల్డ్ వైడ్‌గా ఈ అన్‌సర్టెనిటీ వల్ల పెరిగిద్ది అనుకుంది కాతే యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజైతే పెరిగింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు వెనక రావడం బిగినయింది. మొత్తం మీద ఈ మంత్‌లో గనుక చూసుకుంటే స్టార్టింగ్‌తో పోల్చుకుంటే ఇప్పటికి 8% డ్రాప్ అయింది. గోల్డ్ డ్రాప్ అయింది. అండ్ సిల్వర్ డ్రాప్ అయింది. అండ్ ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. డాలర్ ముందుకెళ్ళే కొద్దీ ఖచ్చితంగా ఈ మెటల్స్ వీక్ అవుతాయి. దానితోటి ఏంటంటే వరల్డ్ వైడ్‌గా అన్‌సర్టెనిటీ నడుస్తుంది. రెండోది బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ ఇరాన్, ఇరాక్ వచ్చిన తర్వాత ఏందంటే తగ్గిస్తాయి అనుకున్న బ్యాంకులు కూడా ఏది జపాన్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే అమెరికన్ బ్యాంకులు కావచ్చు, వడ్డీ రేట్లు తగ్గడానికి పోస్ట్‌పోన్ చేసినాయి. అంటే దాని అర్థం ఏందంటే వడ్డీ రేట్లు డ్రాప్ అవ్వవు. డ్రాప్ అవ్వకపోతే గోల్డ్ చీప్ అవ్వదనమాట. హ్మ్. అందుకని ఎవరు కొంటలేదు. అందుకని ముందు ముందు రోజుల్లో వడ్డీ రేట్లు పెరిగినా గోల్డ్ పెరగదు. గోల్డ్ పెరగాలంటే డాలర్ డ్రాప్ అవ్వాలి, వడ్డీ రేట్లు తగ్గాలి. అప్పుడే ఈ అసెట్‌కి డిమాండ్ వస్తది. అంటే ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడే డిమాండ్ రాదు కాబట్టి గోల్డ్, సిల్వరు ముందు ముందు రోజుల్లో కూడా సాఫ్ట్‌గా అంటే ఇదే రేటుకుంటే లేదా తక్కువ రేటుకి వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఏది ఏదేమైనా సరే లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ బాగా పెరిగింది 2025లో అయితే. అండ్ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 250% దాకా పెరిగింది. ఈ సంవత్సరం ఆ పెరిగిన గెయిన్స్ కన్సాలిడేషన్ కోసం సరిపోతుందనమాట. అంటే ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదేనా? యాహ్! గోల్డ్ ఒకటే అండి. ఒకేసారి లంసం పెట్టాలి అనుకునే బదులు, ఒకేసారి లంసం పెట్టేటప్పుడు దానికత్తే ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనం పెట్టామనుకోండి, కాలేజ్ ఎస్ఐపి. సపోజ్ నేను గోల్డ్‌ని ఒక 10,00,000 పెట్టి కొందాం అనుకున్నాననుకోండి. రూ. 1,00,000 ఇప్పుడు. తగ్గిందనుకోండి మళ్ళీ ఒక 1,00,000 తగ్గిందనుకోండి ఇంకొక 1,00,000 అలా కొనుక్కుంటూ వెళ్తున్నామనుకోండి. ఈ మధ్యలో ఎప్పుడైనా పెరిగినప్పుడు ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు అమ్మేసుకోవడానికి వీలవుద్దనమాట. అందుకని లంసం పెట్టకుండా ఎస్ఐపిలో పెట్టేవాళ్ళు ఇప్పటికి గోల్డ్‌లో పెట్టొచ్చు, సిల్వర్‌లో పెట్టొచ్చు. అందుకని రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో అనే బదులు 5, 6 ఇన్‌స్టాల్‌మెంట్‌కి లేదా 10 ఇన్‌స్టాల్‌మెంట్‌కి రెడీ అయ్యారనుకోండి, యావరేజ్ అయిపోతా ఉంటాయి అన్నీ. కాబట్టి మనం మనీ మేక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఈ అన్‌సర్టెనిటీ వల్ల గోల్డ్, సిల్వర్‌కి ఎలాంటి బెనిఫిట్ రాలేదు. ఇంకా చెప్పాలంటే డిస్కౌంట్‌లో వచ్చింది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరగడం ఒక రీజన్ అయితే, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం అనేది రెండో రీజను. ఆ 2 మళ్ళీ తగ్గితే పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. యుద్ధం స్టార్ట్ కాకముందు సార్ బంగారం ధర విపరీతంగా పెరిగింది. అవును. చాలా. అంటే క్యూలు కట్టారు. జ్యువెల్లరీ షాప్స్ ముందు ప్రజలైతే క్యూలు కట్టారు. అవును. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ. ఇక యుద్ధం స్టార్ట్ అయ్యాక మళ్ళీ బంగారం ధర తగ్గింది, పెరిగింది. తగ్గింది, పెరిగింది. అర్థం కాని పరిస్థితి ఈ 12, 13 రోజులలో. అవును. భవిష్యత్తులో బంగారం రేటు ఇప్పుడు తగ్గింది కాబట్టి పెరిగే అవకాశం ఉందా? మనం అంటే యుద్ధం వల్ల ప్రస్తుతానికి బంగారం పాసిందనే గానీ, యుద్ధం కాకుండా అయిపోయి ఎకానమీ సెటిల్ అయిందనుకోండి, హ్మ్. మళ్ళీ బ్యాంకులన్నీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అవును. వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఆ అసెట్ నాకొద్దని చెప్పేసి అందులోంచి డబ్బు తీసుకొని గోల్డ్, సిల్వర్‌లో పెడుతుంటారు. మళ్ళీ హ్మ్. అసెట్ పెరుగుతుంటది. హ్మ్. బేసిక్‌గా చెప్పాలంటే వరల్డ్ వైడ్‌గా గోల్డ్‌కి, సిల్వర్‌కి ఎప్పటికి డిమాండ్ ఉంటది. హ్మ్. అది ఫిజికల్ డిమాండ్ ఎప్పుడు ఉండదు. సపోజ్ ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అయ్యేదేం లేదు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించేదేం లేదు. కాబట్టి సిల్వర్‌కి ఎప్పుడు డిమాండ్ వస్తది. గోల్డ్ కూడా బానే వస్తది. కానీ ఎక్సెస్ స్పెక్యులేటివ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గిద్దనమాట. దా దానివల్ల ఇప్పుడు తగ్గింది. ప్రస్తుతానికైతే యుద్ధం అయిపోయిందనుకోండి, మళ్ళీ గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది. ఫిజికల్ గోల్డ్ మంచిదా? ఆన్‌లైన్ గోల్డ్ మంచిదా? అంటే బేసికల్‌గా 2 థింగ్స్ అండి. మీరు ఏ పర్పస్ కోసం గోల్డ్ కొంటున్నారన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, తప్పదు కాబట్టి కొంటారు. హ్మ్. అది దాని పేరు ఇన్వెస్ట్‌మెంట్ గాదు. హ్మ్. ఇంట్లో అకేషన్ ఉంది కాబట్టి మీరు కొనాలి కాబట్టి ఫోర్స్‌ఫుల్‌గా కొంటారు. హ్మ్. ఇక్కడ రేట్ ఎక్కువ తక్కువని చూడటం లేదు. నేను అలా కాదు. గోల్డ్ ప్రైస్ పెరిగితే అమ్ముదాం అనుకుంటున్నాను. పడితే కొందాం అనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఉందనుకోండి. అంటే ఫిజికల్ గోల్డ్ జోలికి పోమాకండి. హ్మ్. ఎందుకంటే దాని జోలికి పోతే దాన్ని మళ్ళీ జీఎస్టీలు, మేకింగ్ చార్జెస్ మళ్ళీ ఇన్ టైమ్‌లో అమ్మటాలు ఇవన్నీ ఉంటాయి గదా! అదే గోల్డ్ ఈటీఎఫ్స్ లాగానో, మ్యూచువల్ ఫండ్ లాగానో కొన్నారనుకోండి, పడ్డప్పుడల్లా కొంటా ఉంటాను స్పాట్‌లో.
అంటే పెరిగినప్పుడల్లా అమ్మేసుకుంటాను స్పాట్లో. కాబట్టి దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మంచి అసెట్ అంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉండాలి, కంఫర్ట్ కన్వీనియన్స్ ఉండాలి మీకు, తక్కువ రేట్ వచ్చినప్పుడల్లా స్పాట్లో కొంటా ఉండాలి, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు స్పాట్లో అమ్ముతూ ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మంచి అసెట్స్ అవుతాయి. కాబట్టి గోల్డ్ని కొనేటప్పుడు ఫిజికల్గా కొనే బదులు డిజిటల్గా ఇలా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో కొన్నారనుకోండి, ప్రాఫిట్ రాగానే ఎన్కాష్ చేసుకోవడం చాలా ఈజీ, అప్పుడప్పుడు కొనుక్కోవడం కూడా చాలా ఈజీ. ఫిజికల్ కొంటాం అంటే ఆ రోజు లీవ్ పెట్టుకుని ఆఫీసులో షాప్కి వెళ్ళి 10 షాపులు తిరిగి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అవును. అంత అవసరం లేదు. కాబట్టి ఆన్లైన్లో కొనుక్కోవడం బెటర్. సో మీరు ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషనా అన్న దాన్ని బట్టేసి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సార్ ఏది దేనిపైన ఇన్వెస్ట్ చేయడం మంచిది? అంటే గోల్డా లేకపోతే సిల్వరా? సిల్వర్ అనేది మరి నానో క్యాప్ లాగా టూ మచ్గా మూవ్ అవుతూ ఉంటుందండి, టూ మచ్గా మూవ్ అవుతూ ఉంటుంది, ఎందుకు కానీ పైకి కానీ కిందకి కానీ. గోల్డ్ కొంచెం స్మాల్ క్యాప్ లాగా స్లోగా మూవ్ అవుతుంటుంది అనమాట. అంటే గోల్డ్ మొన్న డ్రాప్ అయినప్పుడు 30% పడింది సింగిల్ డే, గోల్డ్ ఆ రోజు 9% పడింది. ఈవెన్ నిన్న కూడా సిల్వర్ ఆల్మోస్ట్ 12% డ్రాప్ అయింది. అంటే గోల్డ్ పడింది 4%. అంటే గోల్డ్ ఒక స్టెబిలిటీ ఉంటుంది, టూ మచ్ పడదు, టూ మచ్ పెరగదు. సిల్వర్ అలా కాదు, 10% పట్టడం లేవటం సింగిల్ డే కూడా సాధ్యం దాంట్లో. అందుకని సిల్వర్ని విడిగా కొనే బదులు గోల్డ్ ఒకటని కొనుక్కోండి, లేదా గోల్డ్ కమ్ సిల్వర్ ఈ మధ్య కంబైన్ దొరుకుతుంది, ఈటీఎఫ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా కంబైన్ చేసి తీసుకోండి, బాగుంటుంది. ఏదైనా సరే లంసమ్ అమౌంట్ సింగిల్ టైంలో పెట్టమాకండి, అండ్ ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటూ పోతే ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేసుకుంటూ పోవడం ద్వారా మన లాభాలు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిల్వర్ కొనడం మంచిదేనా సార్? అంటే సిల్వర్ గురించి అంటే మీరు గోల్డ్ కే ఎక్కువ హైప్ ఇస్తున్నారు. సిల్వర్ కొంటాం మంచిదా అనే బదులు సిల్వర్ ఒక 10% డ్రాప్ అవుతుంది రేపు మార్నింగ్ కల్లా, ఉంచుకునే కెపాసిటీ మీకు ఉందా లేదా అది ఇంపార్టెంట్. రెండోది లంసంలో పెట్టారనుకుంటే ట్రాప్ అయిపోతారు ఈజీగా. సిల్వర్ హైలీ వాలటైల్ అసెట్ క్లాస్. ఏదైనా ఒకటే అసెట్లో డబ్బు పెట్టడం అనేది ఎప్పటికైనా రిస్క్. అది ఈక్విటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక ఎక్సెప్ట్ డెట్ కాకుండా మిగతా ఎక్కడ కూడా సింగిల్ అసెట్లో బల్క్లో ఒకేసారి పెట్టకూడదు మీరు, ఎందుకంటే స్టక్ అయిపోతారు, ఏదైనా ఉంటే స్టక్ అయిపోతారు. సపోజ్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్నింగ్ 9% డ్రాప్ అయింది. అసలు ఊహిస్తామా హెచ్డిఎఫ్సి లాంటి ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్స్ మార్నింగ్ గ్యాప్ ఇవ్వకుండా స్పాట్లో 9% డ్రాప్ అవడం అనేది ఊహిస్తామా? మనం ఊహించలేము. అలాగే సిల్వర్ నిన్న ఒక్కరోజే 11% డ్రాప్ అయింది సింగిల్ డేకి, అనుకుంటాము అంత ముందు రోజు అలా పడిద్దని. రియల్ ఎస్టేట్ కూడా అంతే ఉంటుంది, ఇల్లిక్విడ్ అసెట్ ఇండియాలో అమ్మలేము. అందుకని మీరు ఒకే అసెట్లో బల్క్లో కనుక పెడితే ఎప్పటికైనా మీరు స్టక్ అయిపోతారు. దాని బదులు మల్టీ అసెట్లో, లేకపోతే ఈ ఒకే అసెట్లో అయినా సరే మనం ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం అనుకోండి, ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది పడ్డా కూడా, అంటే పెరిగినప్పుడు నేను ఎన్కాష్ చేసుకుంటే ఎంతకంత ఆ రిస్క్ని అలా మేనేజ్ చేయొచ్చు మీరు. కాబట్టి డబ్బంతా తీసుకెళ్ళి సిల్వర్లోనూ గోల్డ్లోనూ పెట్టడం మంచిది కాదు. వేరే వేరే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఎస్ఐపీలో పెట్టుకుంటూ పోతాను ఎవ్రీ మంత్ 10,000 20,000. ఎప్పుడైనా లాభం కొద్ది అప్పుడే అమ్మేసుకుంటాను. డెకెట్స్ కొద్ది అయితే లాస్లో అయితే ఉండే ఛాన్స్ లేదు. ఏది బాగా లాభాలు తెచ్చిపెడతాయి సార్? అంటే సిల్వరా లేకపోతే గోల్డా? బేసికల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే లేదు, గోల్డ్ ఎప్పుడు సిల్వర్తో పోల్చుకుంటే ఎడ్జ్ ఉంటుంది ఎంతో కొంత. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కోవిడ్ కాడ నుంచి మా గోల్డ్ చాలా పాజిటివ్ పెరుగుతుంది, ఇయర్లీ 20% అనే. కానీ హిస్టరీ కనుక మనం తిరిగేసి లాస్ట్ 30-40 years యావరేజ్ మీద 12 to 15% వచ్చింది. డెఫినెట్గా బ్యాంకు డిపాజిట్స్తో పోల్చుకుంటే డబుల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ దగ్గర నుంచి ఇయర్లీ 20% పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 70-80% పెరిగింది. అది టూ మచ్ పెరిగేసరికి ఈ సంవత్సరం టూ మచ్గా కరెక్షన్ గురవుతుంది అనమాట. బట్ అదర్వైజ్ నీకు మీ ఎక్స్పెక్టేషన్ కనుక 12 to 15% కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మనం గోల్డ్ సిల్వర్ని కన్సిడర్ చేయొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.